విపిఆర్ ఫౌండేషన్ నిరుపేదల అభ్యున్నతి కోసం పనిచేస్తుంది అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేశారు. ఇక ఇప్పటి వరకు చిరు వ్యాపారులు అద్దె బండ్లు తీసుకునేవారని ఇక నుంచి వారికి అద్దె బాధలు తగ్గుతాయి అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇక కంటి పరీక్షలు చేసి దాదాపు 10,000 మందికి అద్దాలు అందజేశారు అని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి ప్రత్యక్ష పూజలు నిర్వహించారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారు అని ఆరోపణలపై పలు సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి అని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బాధ్యతగా మాట్లాడాలి అని అలాగే నోటికి తాళాలు వేసుకోవాలి అని తెలిపారు. అన్నమయ్య జిల్లా కుబురకులకోట సమీపంలో పేకట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రోన్ కెమెరా సహాయంతో 7 మంది పేకట రాయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుల నుంచి 10,000 నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వరుస చోరీలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక మర్రిపాడు మండలంలోని నన్నువర్రిపాడు అలాగే చిలకలపాడు గ్రామంలోని రాములవారి గుడి అలాగే పోలేరమ్మ గుడి, వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి, ఆంజనేయుల గుడి సమీపంలో ఇక్కడ హుండీలు పగలగొట్టి మరీ బంగారం నగదు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవముట కూస గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సంపూర్ణ అభియాన్ 2.0 నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి సంధ్యారెడ్డి పాల్గొన్నారు. గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అన్ని రంగాలలో ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యము అని మంత్రి తెలిపారు. ఇక మహిళలు, పిల్లలు అలాగే గర్భిణులు పోషకాహారం అలాగే ఆరోగ్య అంశాలపై కూడా ప్రత్యేక దృష్టితో గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యమన్నారు. ఇక అనంతరం కొండలు, జలపాతాలు సందర్శించిన మంత్రి పర్యాటక అభివృద్ధిపై కూడా అధికారులతో చర్చించనున్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన మహాత్మా గాంధీ సందేశ యాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఇక అందులో భాగంగానే హిందూపురం పట్టణంలోని గాంధీ సర్కిల్ వరకు పాదయాత్రగా నడిచి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఇక్కడ నివాళులు నిర్పించడం జరిగింది. ఇక మన దేశంలోనే రామచంద్రుడిని దేవునిగా కొలుస్తామని తెలిపారు. అదే బాటలోనే మహాత్మా గాంధీ కూడా మానవ రూపంలో జన్మించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానీయుడు అని ఇక్కడ మహాత్మా గాంధీని కూడా దైవంగా భావించాలి అని ఆయన తెలిపారు. నారాయణపేట జిల్లా ముక్తల్ మున్సిపాలిటీలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో అభ్యర్థుల నామినేషన్లు అధికారులు స్వీకరించారు. ఇక నామినేషన్ల కేంద్రంలో అవలంబించే విధి విధానాలపై కూడా అధికారులకు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియలపై ఏమైనా సమస్యలు ఉంటే కూడా తమ దృష్టికి తీసుకురావాలి అని ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుండి ఎన్నికల ఘట్టం ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. పోలీసులకు ఫిట్నెస్ చాలా అవసరమని అందుకే ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్స్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ వెజన్లా తెలపడం జరిగింది. ఇక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వార్షిక పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను ప్రారంభించారు. ఇక అనంతరం పోలీసులకు క్రమశిక్షణ అలాగే ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని అన్నారు. జిల్లాకు పోలీసులే బలమన్నారు. ఫిట్నెస్ సాధిస్తే బలంగా ఉంటాము అని ఎస్పీ అన్నారు. ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలి అని సిద్దిపేట సిపి రష్మి పెరమల్ అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఆమె పరిశీలించడం జరిగింది. ఇక సమానాత్మక మున్సిపాలిటీలలో ఇక్కడ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక ఓటర్లను మభ్యపెట్టేందుకు కూడా అభ్యర్థులు మద్యం అలాగే డబ్బులు వస్తువులను పంపిణీ చేస్తే సహించేదే లేదు అని హెచ్చరించారు.
వరంగల్ గూడెపాడ్ సెంటర్ సమీపంలోని మాటులో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 40 కిలోల నకిలీ టీ పౌడర్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి అలాగే మౌనిక నకిలీ టీ పౌడర్ను ఎలా గుర్తించాలో కూడా ఒక డెమో చేసి మరీ చేపించడం జరిగింది. ఇక్కడ ప్రజలు గుడ్డిగా సరుకులు తీసుకోవద్దు అని తెలిపారు. నకిలీ టీ వ్యవహారంపై చర్యలు తీసుకుంటాము అని కూడా వివరించడం జరిగింది. పల్నాడు జిల్లా గురిజాల మండలం మహాశివరాత్రి ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులకు తగు సూచనలు కూడా చేశారు. ఇక వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అని కూడా సూచనలు చేయడం జరిగింది. అన్ని శాఖ సమన్వయంతోనే భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి అని ఎమ్మెల్యే కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముపేట మండలంలోని ఖమ్మం రాజమండ్రి రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలి అంటూ మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయలేక కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని ఆరోపించడం జరిగింది. ఇక్కడ సిట్ నోటీసులు వెనక్కి తీసుకోవాలి అని కూడా ఇక్కడ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఎస్పీ కిషోర్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ రామకృష్ణ రహదారి భద్రతలపై అవగాహన కల్పించారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయకూడదని, డ్రైవింగ్ చేసే ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలి అని సూచించారు. అతివేగంతో వాహనాలు నడిపి ప్రాణాల మీదకి తీసుకోవద్దు అని అన్నారు. ఇక రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి అని, ముఖ్యంగా డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గఢి మలక్పేట్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించడం జరిగింది. ఇక అనంతరం నాయకులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందిస్తోంది అని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలపడం జరిగింది. ఇక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్తోనే సాధ్యము అని అన్నారు. ఇక 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని అన్నారు. సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలంలోని కమ్మరివడ్లాపురంలో కూడా అటవీ ప్రాంతాలలో చిరుత సంచలనం కలకలం రేపింది. స్టోన్ క్రాష్ కూలీలకు చిరుత కనబడినట్లుగా రేంజ్ సాఫ్ట్వేర్ ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ సమాచారం ఇచ్చారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు చిరుతతో పాటు వాటి 2 పిల్లలు పాదముద్రలు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తాము అని తెలపడం జరిగింది.